ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా కనీస పెన్షన్ రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా భారీగా పెంపు కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా భారతదేశంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు అనమాట. సో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈపీఎఫ్ఓ 2025 ఆగస్టు నుంచి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఈపీఎస్ కనీస పెన్షన్ 7,500కు పెంచుతున్నట్లు ప్రకటించడం అయితే జరిగిందనమాట. గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది కాబట్టి ముఖ్యంగా భారతదేశం అంతా కూడా గతంలో కనీస పెన్షన్ అనేది 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఇది చాలామంది రిటైర్డ్ ఉద్యోగులకు రోజుల వారి ఖర్చులకు సరిపోయేది కూడా కాదనమాట. ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది పెన్షన్లకు ఒక పెద్ద ఆర్థిక సహాయం అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పెన్షన్ల పెంపు ఎందుకు అవసరం అవుతుంది ఏంటనే చూసుకున్నట్లయితే సంవత్సరాలుగా ఈపీఎఫ్కు కింద పెన్షన్లకు నెలకు కేవలం 1000 రూపాయలు మాత్రమే అందుకుంటున్నారు. ఇది కేవలం వైద్య బిల్లులు, అదేవిధంగా మార్కెట్ ఖర్చులు, కుటుంబ రోజువారీ అవసరాలకు తీర్చడానికి సరిపోవడం లేదనమాట. ద్రవ్యోల్బణం పెరగడం వల్లనే ఈ మొత్తం మరింత క్షీణించిందనమాట. అంతేకాకుండా 7,500 రూపాయల పెన్షన్ పెంపు అనేది కేవలం ప్రతిష్టాత్మకంగా కాదు, రిటైర్డ్ ఉద్యోగులు గౌరవంగా జీవించడానికి భరోసా ఇచ్చేటువంటి ఒక వాస్తవమైనటువంటి అంశం కాబట్టి ముఖ్యంగా కొత్తగా ఈపీఎఫ్ పెన్షన్ నియమాలతో ఎవరు లబ్ధి పొందుతారు ఏందని చూసుకున్నట్లయితే పెన్షన్ పెంపు ముఖ్యంగా ప్రభుత్వ ఇటు ప్రైవేట్ సంస్థలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అమలవుతుంది. అదేవిధంగా భారతదేశంలో 65 లక్షల కంటే ఎక్కువ మంది పెన్షనర్లు ఈ నిర్ణయం ప్రయోజనం అయితే కలుగుతుందని చెప్పేసి ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుందన్నమాట. గతంలో కనీస పెన్షన్ అనేది పొందుతున్న వారు ఇప్పుడు తమ నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల అయితే వచ్చిందనమాట. ఇక అమల్లోకి వచ్చే తేదీ కొత్త ఈపీఎఫ్ అనగా పిఎఫ్ పెన్షన్ 7,500 రూపాయలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఇటీవల కాలంలో ధృవీకరించడం జరిగింది. పెన్షనర్లు ఎటువంటి అదనపు దరఖాస్తులు లేకుండానే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో కొత్త పెన్షన్ పొందుతారనమాట. అదేవిధంగా సజావుగా అమలు చేయడానికి ఈపీఎఫ్ ఇప్పటికే తమ రికార్డులను కూడా అప్డేట్ అయితే చేస్తూ వస్తుంది. ఇక ఈపీఎఫ్ పెన్షన్ పథకంలో కొత్త నియమాలు అయితే వచ్చాయన్నమాట. ఎలాంటి నియమాలు ఏందని చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి కనీస పెన్షన్ ఇప్పుడు 7,500 రూపాయలు, అదేవిధంగా పెన్షన్ నేరుగా బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతాయన్నమాట, చెల్లించడం జరుగుతుంది. పెన్షన్లు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో లాగిన్ చేసి కొత్త పెన్షన్ వివరాలు అనేది చూడవచ్చు అనమాట. అదేవిధంగా ఏ పెన్షన్ వివరాలు చూడవచ్చు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త ప్రయోజనాలకు దూరంగా ఉండరు. అయితే పెన్షన్లో రోజువారీ జీవితం పైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నెలవారీ పెన్షన్ పెంపు రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఉపశమనం ఇస్తుంది. ఇది వారికి మంచి ఆరోగ్య సంరక్షణ, పోషకాల ఆహారం, జీవిత అంటే సహాయపడుతుంది ఎంతో కొంత మేరకు ఈ పెన్షన్ అనేది. అయితే పెన్షన్లో కొత్త పెన్షన్ ఎలా తనిఖీ చేయాలి ఏందని చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి కొత్త పద్ధతి వచ్చింది. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫస్ట్ అందులో సందర్శించాలన్నమాట, వెబ్సైట్ కావచ్చు. అదేవిధంగా యూఎన్ఏ పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వండి. తర్వాత పెన్షన్ విభాగానికి వెళ్ళి ఆగస్టు 2025 అప్డేట్ అయిన పెన్షన్ స్లిప్ను డౌన్లోడ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. చేయండి. ఆ విధంగా ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో పెన్షన్లకు సంబంధించి జీవన వ్యయంతో పెన్షన్ సర్దుబాటు చేయడానికి క్రమం తప్పకుండా సర్దుబాటు చేయవచ్చు. ఇకపైన డిజిటల్ మార్పుల ద్వారా ప్రాసెసింగ్ అయితే చేయబడుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా ఇక పెన్షన్లు ఏం చేయాలంటే మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవిగా ఉన్నాయా లేదని ఒకసారి నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ యూఏఎన్ సక్రమంగా ఉంటుందా లేదని చూసుకోండి. అదేవిధంగా ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి క్రమం తప్పకుండా మీరు పెన్షన్ అనేది తనిఖీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ చిన్న మార్పుల్లో చాలామంది లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో పెద్ద మార్పు అయితే తీసుకొస్తుందన్నమాట. మొత్తం మీద అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి.